శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మ దేవాలయంలో తాబేళ్లు మృత్యువాత దహనానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే శ్రీకూర్మ దేవాలయాన్ని పరిసర ప్రాంతాలను తాబేళ్ల పార్కును మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, తాబేళ్లు దహనాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దహనం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరగాలి. జరిపోయినటువంటి తాబేళ్లను పోస్ట్ మార్టం చేసి ఒక పవిత్రత కాపాడే విధంగా దహన కార్యక్రమాలు జరిగితే బాగుండేది. ఆ రకంగా జరిగినట్టుగా అనిపించట్లేదు. దాన్ని మేము పద్ధతిగా జరగాలి, పోస్ట్ మార్టం జరిపించి దాన్ని ఎందుకు జరిపోయే తగినటువంటి కారణాలు వాస్తవికత బయటికి తీసుకొచ్చి దాన్ని పవిత్రత కాపాడే విధంగా దహనం జరగాలన్నది అలా జరగలేదేమో అన్నటువంటి భావన కలిగిస్తుంది. ప్రధానంగా తిరుమలలో కానీ ఇక్కడ శ్రీకూర్మంలో కానీ ఇలాంటి హిందూ దేవాలయాలను కానీ హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి భంగం కలిగించే విధంగా కూటమి నేతలు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై ఏమంటారు? ఇది కూటమికో లేకపోతే ఒక వైసీపీకో ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కాదు. యావత్ దేశం కూడా గౌరవించేటటువంటి పవిత్ర ఆలయాలు ఇవి. హిందువులంతా అక్కడ తిరుపతిలో కానీ ఇక్కడ పవిత్రమైనటువంటి కోరనాథ ఆలయం కానీ ఈ రెండు కూడా చాలా విశిష్ట సంపాదించుకున్నటువంటి దేవాలయాలు. ఇక్కడ జరుగుతుంది కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీలు మాట్లాడుతున్నారు అన్నది చాలా దురదృష్టకరం. వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి ప్రచారం చేసుకొని వాళ్ళేదో పవిత్రత కాపాడే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దానికి భిన్నంగా అక్కడ గోవులు అక్కడ చనిపోతున్నాయి తిరుపతిలో. దాని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఈ వైష్ణవాలయంలో నక్షత్ర తాబేళ్లను మొదటి నుంచి కూడా భక్తులందరూ అత్యంత గౌరవంగా చూసేటటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలోనే ఆ నక్షత్ర తాబేలు ఉండి దాని సరైనటువంటి సంరక్షణ ఉండాలన్నది భక్తుల తాలూకా మనోభావం. దాన్ని మరి ప్రస్ఫుటించే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనసాగించాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా సనాతన ధర్మం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతామని. కానీ ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు కనీసం స్పందించట్లేదు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు చెప్పేవి ఆచరించేవి రెండు భిన్నంగా ఉంటాయి. ఆచరణ సాధ్యం కాని మాటలే చెప్తారు, చెప్పినవేవి ఆచరించరు. ఇవన్నీ మొదటి నుంచి మేము చూస్తున్నటువంటివి. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రెండు నాయకులు కూడా మా నాయకుడు సాంప్రదాయాన్ని గౌరవించేటటువంటి గొప్ప నాయకుడు. మరి తిరుపతిలో కానీ ఇక్కడ శ్రీకూర్మంలో కానీ ఈ జరిగిన సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా కూడా ఆయన తరఫున కూడా ఒకసారి సందర్శించి మరి ప్రజల తాలూకా మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. కనుక సనాతన ధర్మాన్ని ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి సనాతన ధర్మం కాపాడండి, పవిత్రతని కాపాడండి. ఈ రెండు పవిత్రమైన దేవాలయాల్లో అక్కడ గో మరణాలు కానీ ఇక్కడ నక్షత్ర తాబేల మరణాలను కానీ లేకుండా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఎక్కడ లోపం ఉందో దాన్ని సవరించే విధంగా ఈ సనాతన ధర్మం కాపాడవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా దేవాలయాలపై దాడులు ఇలాంటి చర్యలకు సంబంధించి భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇది భగవంతుని కూడా రాజకీయంలోకి లాగితే దాని తాలూకా నష్టం ఏదన్నది ఎవరు చేస్తే వాళ్ళకి వర్తిస్తుంది. మేము ఇక్కడ దేవాలయాల ద్వారా రాజకీయాలు పొందాలన్నటువంటి ఆలోచన మా నాయకుడికి లేదు. ఏదైతే పవిత్రత ఉందో ఆ పవిత్రత కాపాడి ప్రజల తాలూకు మనోభావాలను కాపాడాలన్నదే మా నాయకుడి ద్వారా లక్ష్యం. ఆ దిశగానే మేము పయనం చేస్తాం. ఇటువంటి సంఘటనలు ఉండకూడదన్నదే మా తాలూకా లక్ష్యం. ఆ దిశగా మేము ఖచ్చితంగా దానికి గట్టిగా అండగా ఉంటాం. దేవాలయాల పవిత్రతను మనం ఎప్పుడూ కాపాడేందుకు దేవాలయాల్లోని ప్రజల సంస్కృతికి అనుగుణంగా మేము పరిపాలన భవిష్యత్తులో ముందుకు కార్యాచరణ తీసుకెళ్తామని, ఏదైతే శ్రీకూర్మ దేవాలయంలోని తాబేళ్లు మృత్యువాత దహనం చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కూడా ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.